రాష్ట్రంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విద్యా సంస్థల బస్సులు ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు. గ్రేటర్ పరిధిలోని విద్యా సంస్థలన్నీ రవాణా శాఖ రూల్స్ మేరకు ఎన్ఓసీ పొందాలన్నారు. స్కూల్స్ ఓపెనింగ్ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది రవాణా శాఖ. రవాణా శాఖ విద్యా సంస్థల వెహికల్స్ ఫిట్నెస్ చెక్ పై ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ 12న స్కూల్స్ ఓపెనింగ్ నుంచి పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పై తనిఖీ కోసం స్పెషల్ డ్రైవ్ కోసం కసరత్తు చేస్తోంది. ఏటా మే 15 నుంచి జూన్ 12 మధ్య విద్యా సంస్థల స్కూల్ బస్సులు, వ్యాన్లు సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులకు ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తేలితే వాహనాల సీజ్తో పాటు ఓనర్లపై యాక్షన్, భారీగా పెనాల్టీ విధిస్తామన్నారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ గడువు ముగియడంతో వచ్చే నెల 12 వరకు ఎప్పుడైనా సేఫ్టీ సర్టిఫికెట్ పొందాలని, ఆర్టీఓ నిబంధనలకు అనుగుణంగా ఎన్ఓసీ తీసుకోవాలన్నారు ఆర్టీఏ అధికారులు. అంటే స్కూల్ బస్సులకు, కాలేజ్ బస్సులు కానీ మే 15th ఈ రోజు వరకు ఫిట్నెస్ ఉంటాయి. అందరూ అంటే సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ బస్సెస్ అంతా రిపేర్ చేసుకుని స్కూల్స్, కాలేజ్ తెలిసే లోపల జూన్ 12th జనరల్గా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. తెలిసే లోపల అందరూ ఫిట్నెస్ అంటే మంది వాళ్ళకి ఫిట్నెస్ చూసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాకే స్కూల్స్, కాలేజ్ పిల్లల కోసం వాడాలని గవర్నమెంట్ మే 15th వరకు ఇచ్చిందమ్మా. రేపటి నుంచి ప్రతి ఆఫీస్లో ఈ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు ఫిట్నెస్ వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తారు. 11,664 బస్సెస్కి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ బస్సెస్ అన్నీ కూడా మా వాళ్ళు చెక్ చేసి, ముఖ్యంగా అంటే కండిషన్ ఆఫ్ ద వెహికల్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉంది, హ్యాండ్ బ్రేక్ ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, ఫస్ట్ బాక్స్ ఉంటే దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదు. ఇప్పుడు హారిజాంటల్ గ్రిల్స్ ఉంటే పిల్లలు చేతులు బయట పెట్టకుండా హారిజాంటల్ గ్రిల్స్ ఉండాలి స్కూల్ బస్సెస్కి అయితే, కాలేజ్ కాదు కానీ. సో అవి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి కండిషన్, టైర్ కండిషన్, సీట్లు, గ్లాసెస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసి మా వాళ్ళు ఫిట్నెస్ ఇస్తారు. 15 ఏళ్లు దాటిన వెహికల్స్ రోడ్లపైకి రావద్దని, 60 ఏళ్లలోపు ఏజ్ ఉండి అర్హత ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించాలని సూచించింది ఆర్టీఓ. ట్యాక్స్ చెల్లించిన బస్సులకు పెనాల్టీ రెట్టింపు విధించనున్నారు. ఆర్టీఏ నిబంధనలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. స్కూల్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, విద్యార్థుల సేఫ్టీ కోసం హారిజాంటల్ గ్రిల్స్, సీట్లు, బ్రేక్లు, సేఫ్టీ ప్రికాషన్స్, గ్లాసులు, బస్సుల టైర్లు కండిషన్ పై సరిచూసుకోవాలన్నారు. అబ్జెక్షన్, సేఫ్టీ సర్టిఫికేట్, వెహికల్ పొల్యూషన్ చెక్, ఇన్సూరెన్స్ వంటి నిబంధనలకు అనుగుణంగా వెరిఫై చేయనున్నారు. ఆడ డ్రైవర్కి కండిషన్ ఏముంటుందంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్, హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి రూల్ ప్రకారం. అండ్ 60 years దాటకూడదు, 60 ఏళ్ళ లోపలే ఉండాలి. ఈ మేనేజ్మెంట్స్, తర్వాత పేరెంట్స్ కమిటీస్ ఇవన్నీ కూడా థరోగా ఇన్స్పెక్ట్ చేసి ఈ కండిషన్స్ ఉన్నాయో లేవో. పేరెంట్స్ కమిటీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఒక హెల్త్ కార్డు కూడా ఇస్తారు ఈ డ్రైవర్స్కి. 3 monthsకి ఒకసారి వాళ్ళు హెల్త్ చెకప్, షుగరు, బీపీ, ఐ ఇవన్నీ కూడా చేయాలి స్కూల్ యాజమాన్యాలు. అంటే జూన్ 12th తర్వాత స్పెషల్ డ్రైవ్ చేస్తామమ్మా. ఎవరైతే స్కూల్స్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ ఫిట్నెస్ లేకుండా తిరిగితే వాటిని చెక్ చేస్తాము. ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాము ఇన్ కేస్ సరిగ్గా లేకపోతే, కండిషన్ ఆఫ్ ద వెహికల్ కానీ ఇవన్నీ కూడా. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయొచ్చు డెఫినెట్గా. మేమే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. స్కూల్ బస్ పర్మిట్స్ ఉంటాయి, పర్మిట్ సస్పెండ్ చేయొచ్చు. మేనేజ్మెంట్స్ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు, చార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 13,366 విద్యా సంస్థల వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో 12,070, రంగారెడ్డి 6,119, మేడ్చల్ 5,977 ఉన్నాయి. రంగారెడ్డిలో అత్యధికంగా 5,440 బస్సులు, హైదరాబాద్ లో 1,083 స్కూల్ బస్సులు సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. 1,702 బస్సులకు ఫిట్నెస్ వ్యాలిడ్ ఉన్నాయి. 11,664 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది ఆర్టీఓ తనిఖీల్లో గ్రేటర్ వ్యాప్తంగా 300కు పైగా వాహనాలను సీజ్ చేశారు. స్కూల్ పేరెంట్స్ కమిటీలు, విద్యా సంస్థల యాజమాన్యాలు వెహికల్స్ పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 15 years నిన్న బస్సెస్ అన్ని కూడా మా వాళ్ళు త్వరగా పర్సనల్గా వెరిఫై చేశాము. వాళ్ళు కొంతమంది కండెమ్ చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోలేదు. కొంతమంది ఏమో 15 years దాటిందేమో వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇంకా స్క్రాపే. 15 years దాటితే దే కెనాట్ బి యూజ్డ్ స్కూల్ బస్సెస్. కాకపోతే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ కానీ, ఇంకా ఇట్లా కంపెనీ బస్సెస్ కానీ అట్లా వాడుకోవచ్చు. సో ఈసారి కూడా మళ్ళీ ఇట్లాంటి వెహికల్స్ సీజర్ కాకుండా మేనేజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని డ్రైవర్స్ కూడా అడ్వైజ్ చేసి వెహికల్స్ కండిషన్లో పెట్టుకుని, ఈ జియో ప్రకారం అందరికీ తెలుసు కండిషన్స్, ఎందుకంటే ఎప్పటి నుంచో 2006 నుంచి ఉన్నాయి. సో పాటిస్తే యాజమాన్యాలకు కానీ, స్కూల్ మన పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ, మా స్టాఫ్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ అందరికీ బెటర్ సేఫ్టీ ఎన్షూర్ చేయాలంటే
అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్ దగ్గర పడుతూ ఉండటంతో విద్యార్థులను తీసుకెళ్లే వ్యాన్లు, బస్సులు, ఆటోల ఫిట్నెస్లపై తల్లిదండ్రులు ఆరా తీయాలని సూచిస్తున్నారు అధికారులు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.